యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనందరం ఆరోగ్యంగా ఉన్నామన్న విషయం మనందరికీ ఎలా తెలుస్తుంది? జబ్బులు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టేనా? కాదు కదండి. కాస్త సుఖంగా నిద్రపోగలగాలి, కోరుకున్నది తినగలగాలి, ఆ తిన్నది కాస్త మనకి అరగాలి. మరి ఇవన్నీ జరగాలంటే గనక ఆహారం పట్ల, మన జీవనశైలి విధానాల పట్ల, చేసుకునే అలవాట్ల పట్ల కాస్త అవగాహన ఉంటే ఇవన్నీ చక్కగా ఉంటాయి. అలాగే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం. మరి అలాంటి అలవాట్లు ఏంటో, అలాంటి ఆహార నియమాలు ఏంటో ఈరోజు ఎపిసోడ్లో మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, సాధారణంగా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సుఖ నిద్ర, సుఖ విరేచనం ఈ రెండు కూడా ఈ మధ్య కాలంలో అందరికీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయి అని. అవునమ్మా. మరి విరేచనం విషయానికి వస్తే గనక ఆస్క్ మంతన అనే అంశంలో చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, అసలు విరేచనం అన్నది గట్టిగా ఎందుకు వస్తుంది, ముందుగా కూర్చున్నప్పుడు గట్టిగా వచ్చి తర్వాత మామూలుగా ఎందుకు అవుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మరి దాని గురించి ఒక సమగ్రమైన విశ్లేషణ అందించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తప్పనిసరిగానమ్మా. మరి మొదటిగా డాక్టర్ గారు, అసలు విరేచనంలో మలం అన్నది ఎప్పుడు గట్టిపడుతుందో ఒకసారి చెప్తారా? మనందరికీ ఒకసారి రోజుకి దొడ్లోకి వెళితే సుఖ విరోచనం అయినట్లే అది ఆరోగ్య లక్షణం అనిపిస్తుంది. 2 రోజులకు ఒకసారి వెళితే మలబద్ధకం అనుకుంటారు, కానీ రోజుకు ఒకసారి వెళితే అది నార్మల్, అది కామన్ గా భావిస్తూ ఉంటాం. అవును. ఒకసారి మల విసర్జన జరిగిన తర్వాత మనకు సుమారుగా అంత మలం ఏదో వెళుతుంది. ఇంత మలం వెళ్ళినప్పుడు ప్రేగులో ఇంత పొడవుండే వైశాల్యంలో భాగం ఖాళీ అయిపోతుంది. అంటే మలద్వారం నుంచి ఆ రెక్టం పైనుంచి ఇంత ఏరియా ప్రేగు ఖాళీ అవుతుంది. ఈ ఖాళీ అయిన ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉండే మలం వచ్చి అక్కడికి చేరి మళ్ళా 24 hours నిలవ ఉంటున్నది. 24 గంటలు రెక్టం ఏరియాలో ఆ భాగాల్లో, దాని పై భాగంలో నిలవ ఉండటం వల్ల 24 గంటల్లో మలములో ఉండే నీటిని ప్రేగులు పీల్చేసుకుని మలము దగ్గరికి రాను వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఎందుకు మొదటి భాగం డ్రైగా అవుతుంది? చాలా మందికి ఫస్ట్ పార్ట్ గట్టిగా వస్తుంది, స్లోగా జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ జరిగేటప్పుడు మొక్కాల్సి వస్తుంది, బెగపట్టాల్సి వస్తుంది. ఈ మొక్కుడు సౌండ్, బెగపట్టిన సౌండ్ పక్క కనపడితే బాగోదని ట్యాప్ తిప్పి ఆ సౌండ్ లో ఈ సౌండ్ కలిపి కొట్టేస్తారు కొంతమంది. ముందు భాగం 2-3 అంగుళాలు అట్లా గట్టిగా వచ్చి తర్వాత మళ్ళీ సన్నగా మెత్తగా మోషన్ వస్తుంది అనమాట. నాకు తర్వాత భాగం వస్తుందండి, ముందు ఎందుకు గట్టిగా అవుతున్నదని అందరికీ డౌట్. ఇప్పుడు పొయ్యి మీద కూర వేసామనుకోండి, లూజ్గా గిన్నె నిండుగా ఉంటుంది. వేసినప్పుడు పావుగంట పోయాక కాస్త సగం తగ్గుతుంది. ఇంకో పావుగంట పోయాక నీరు ఇంకా తగ్గి వేపుడై ఎంత అయి కూర్చుంటుంది. సేమ్ నీరు తగ్గే కొద్దీ వేపుడై పదార్థం తగ్గినట్టే మల పదార్థంలో ఉన్న నీటి శాతము మలద్వారం పైనుండే రెక్టం ఏరియాలో రక్త సరఫరా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ. అందుకని నీటిని పీల్చేసుకునే గుణం ఆ ఏరియాలో ప్రేగు ఇతర భాగాల కంటే ఎక్కువ ఉంటుంది. రక్త ప్రసరణ ఎక్కువ ఉందంటే అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ హీట్కి మలములో ఉండే నీరు ఎక్కువగా ఆవిరైపోవటం, ఎక్కువగా గ్రహించుకోవటం జరిగిపోతుంది. అందుకని రాను మలం యొక్క సైజు అక్కడ తగ్గిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట. పైగా వెనక నుంచి వచ్చి ఎక్కువ మలం ఆ భాగంలో చేరేసరికి ఆ భాగంలో కొంచెం లావు ఎక్కువ ఉంటుందండి. ప్రేగు వైశాల్యం కూడా రెక్టం ఏరియాలో కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది. వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మలం వచ్చి అక్కడ కూర్చుంటుంది, అది డ్రై అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఎందుకు లావుగా వస్తుందంటే అక్కడ ఎక్కువ వెడల్పు ఉండటం వల్ల ఎక్కువ మలం వచ్చి కూర్చుంది, అది నీరు పీల్చేసుకోవటం వల్ల డ్రై అయింది. అక్కడి నుంచి కిందకి జరిగే మలద్వారం మాత్రం చిన్నది. లోపల మల భాగం ఫస్ట్ పార్ట్ లావుగా గట్టిగా ఉంటుంది, ద్వారమే చిన్నది. ఇప్పుడు డెలివరీ ప్రాబ్లం. అందుకని ఆ గట్టిది సన్నటి ద్వారం గుండా వెళ్ళాలనేసరికి మామూలు ఫోర్స్ చాలదు. అందుకని బెగపట్టడం, మొక్కటం ఇట్లా చేస్తారు. ఈలోపు ఆ గట్టి మలం వెళ్ళేటప్పుడు వీళ్ళకి నొప్పి, అసౌకర్యాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. మరలా దొడ్లో 5-10 నిమిషాలు కూర్చున్నప్పుడు అలా గట్టి పార్ట్ మళ్ళా రాదు, ఫస్ట్ పార్టే వస్తుంది. తర్వాత సాఫ్ట్గా మెత్తగా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకని ఇలా రావటం వల్లే వాళ్ళకి నొప్పి, అసౌకర్యం, బ్లడ్ పట్టం ఇట్లాంటివి అనేకం జరుగుతాయి. కాబట్టి ఇది స్లోగా జరగటం వల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ మొక్కటాల వల్ల కొన్ని పైల్స్, ఫిషర్స్ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్తనాళాలు అక్కడ చిట్లిపోవటము, రక్తం గారటము, అక్కడ చీరుకుపోవటము,
ఈ ముక్కటం వల్ల అక్కడ ఉండే స్పింక్టర్స్ దెబ్బతినటము, ఒక్కోసారి మలద్వారం బయటికి పొడుచుకు రావటము, ఇవన్నీ గట్టి మలం వల్ల వచ్చే అసౌకర్యాలు. 99.99% జనాలకి ఫస్ట్ పార్ట్ ఇట్లా లావుగా వస్తుంది. ఎక్కువ మంది రోజుకొకసారి, 100కి 30-40% మంది 2 రోజులకు ఒకసారి మోషన్ వెళ్తారు. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఇట్లా హార్డ్ అవటం, డ్రై అవటం అనేది కామన్ లక్షణంగా కనపడుతున్నది. ఈ ఇబ్బందిని అందరూ ఎదుర్కోవడానికి రీజన్ ఇదమ్మా. అయితే డాక్టర్ గారు, మలం ఇలా గట్టి పడడం వల్ల ఆ మొక్కడం సమస్య తప్పిస్తే ఇతర సమస్యలు ఏమైనా వస్తాయంటారా? ఇతర సమస్యలు అంటే ముఖ్యంగా చాలా మందికి మోషన్ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు రక్తం పడుతుంటుంది చుక్కలుగా. ఆ రక్తం పడటానికి ఇట్లా గట్టి మలం అంచమ్మట వెళ్ళి చెట్లు కొట్టుకోవటం, అక్కడ పగిలిపోవటం కానీ, రక్తనాళాలు చీరుకుపోయి రావటం కానీ జరగడం వల్ల రక్తం పడుతుంది. ఈ మొక్కటం వల్ల రక్తనాళాల పైన ప్రెషర్, ఆ మజిల్స్ పైన ప్రెషర్ బాగా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయటం వల్ల అవి ఒక్కోసారి బరస్ట్ అవ్వటం, అక్కడ బ్లీడ్ అవ్వటం, ఆ బ్లీడ్ అయిన దాని మీద స్కిన్ ఫామ్ అవటం, నిదానంగా పిలకలు డెవలప్ అవటం, ఇంటర్నల్ పైల్స్ రావడానికి మొక్కటం ఒక కారణం. గట్టి మలం వెళ్ళేటప్పుడు ఆ ముక్కుడికి ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. నిదానంగా మొక్కటం ఎక్కువసరికి ఫిషర్స్, ఈ మొక్కటం వల్ల పిస్టులు అంటే భగంధరం, ఇలాంటివన్నీ రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే డాక్టర్ గారు, మరి చాలా మంది అడిగిన సమస్య ఏంటి అని అంటే, మొదట గట్టిగా వస్తుంది, తర్వాత సాఫ్ట్ గానే వస్తుంది అని. మరి తర్వాత ప్రాబ్లం ఏం ఉండట్లేదు కాబట్టి ఆ మొదటిది కూడా సాఫ్ట్ గా రావడానికి ఏమైనా పరిష్కారం ఉంటుందని అడుగుతున్నారు. ఎందుకు లేదమ్మా, 24 గంటలు వెయిటింగ్ వల్ల ప్రాబ్లం వస్తున్నది. ఈ రోజు ఉదయం ఒకసారి దొడ్లోకి వెళ్తే మళ్ళీ ఆ ముహూర్తం 24 గంటల దాకా లేదు కదా అందరికి. మరి ముహూర్తం ఎవరైనా పెట్టాలా దానికి కూడా? అందుకని మనమే అన్ని గంటలు దాన్ని స్టోర్ అవనివ్వకుండా ఆ నిలవున్న మలాన్ని 24 గంటలు దాచి డ్రై అయ్యాక వెళుతున్నాం. అది సాఫ్ట్గా ఉన్నప్పుడు వెళ్ళిపోతే ఇంకా హార్డ్ ఎందుకు అవుతుంది? సింపుల్ పరిష్కారం, కామన్ సెన్స్తో పరిష్కరించుకోవచ్చు. ఈరోజు ఉదయం పూట ఒకసారి మీరు మోషన్కి వెళ్ళిన తర్వాత ఆ ఖాళీ అయిన ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉండే మలం వచ్చి 45 మినిట్స్ 1 అవర్లో జరిగి మళ్ళా వెళ్ళమని నేను రెడీ అని సిగ్నల్ ఇస్తుంది. అక్కడ ఉంటుంది. కానీ మనం ప్రయత్నం చేస్తే మోషన్ ఆలోచన పెట్టి మోషన్ వెళుతుంది. కానీ మనం ఉదయం ఒకసారి వెళితే మళ్ళా నెక్స్ట్ డేనే కదా వెళ్ళాల్సిందని మనసులో పెట్టుకున్నాం. అందుకని 24 అవర్స్ మోషన్ రాక ఈ 24 అవర్స్ ఆ రెక్టమ్ దగ్గర నిలవ ఉండి ఆ హీట్కి డ్రై అయ్యి మళ్ళీ ఎవ్రీడే గట్టిగా ఎందుకు అవుతున్నది? ఎవ్రీడే 24 అవర్స్ వెయిటింగ్ అక్కడ. ఇది సమస్య. దీన్ని పరిష్కరించాలంటే మనము మొదటిసారి మోషన్ అయిన తర్వాత ఒక 2 గంటలు గడిచాక, ఉదయం 5:30-6కి మొదటి మోషన్ వెళ్ళారు, మళ్ళీ 7:30-8కి రెండోసారి 1.5 లీటర్ నీళ్లు తాగి, ఒక్కసారే త్రాగలేకపోతే 1/2 లీటర్ 3/4 లీటర్ ఒకసారి త్రాగి, 2 మినిట్స్ ఆగి ఇంకొక 1/4 లీటర్ తాగి, ఇంకో 2 మినిట్స్ ఆగి ఇంకో 1/4 లీటర్ తాగి, మొత్తం మీద అట్లా 1.5 లీటర్ అంటే 1.25 లీటర్ వాటర్ని మనం త్రాగేసి ఈ నీళ్ల తోపుడు మలం ప్రేగు నెత్తిన పడుతుంది. పొట్టలో పడ్డ నీళ్ల ప్రెషర్ వెళ్ళి ఈ తోపుడికి మలము కదలటానికి అవకాశం కొంత ఉంది. మలాన్ని ప్రేగుల అంచులమ్మట ఉండే కండరాలు పట్టేసి ఉంటాయి. ఈ కండరాలు రిలాక్స్ అవ్వాలంటే నర్వ్ సిగ్నల్స్ వెళ్ళి రిలాక్స్ చేయాలి, వాటికి ఆదేశాలు పంపాలన్నమాట. నరాల ద్వారా ఆదేశాలు కండరాలకు వెళ్ళాలంటే మెదడు నుంచి వెళ్ళాలి. అందుకని నీళ్లు త్రాగిన తర్వాత మెదడు నుంచి ఈ కండరాలకు ఆదేశాలు వెళ్ళాలంటే మీ ఆలోచన ఇక్కడ పెట్టాలి. నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువుకి ఎలాంటి కదలికలు వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మోషన్ రావాలనే భావాలు మనం ఇక్కడ ఆలోచన చేసి పెడితే ఇక్కడి నుంచి సంకేతాలు నరాల ద్వారా ప్రేగుకుండే కండరాలకు వచ్చి ఆ కండరాలన్నీ అట్లా రిలాక్స్ అవుతాయి, పట్టు వదిలేస్తాయి. అప్పుడేమవుతుంది? మలం ప్రేగులో ఉన్న మలం ఆటోమేటిక్గా ముందుకు జరుగుతుంది. మలద్వారం దగ్గరికి పూర్తిగా జరగాలి. అంటే ప్రేగులో ఉన్న మలమంతా రెండోసారికి వెళ్తున్నాం కదా, ఇక మొత్తం జరిగి మలద్వారం దగ్గరికి వచ్చి బాగా ఒత్తిడి పెరిగి ఉంటుంది. ఇక నా వల్ల కాదు, దొడ్లోకి పరిగెయ్యాలి, నేను ఇక ఆపుకోలేకపోతున్నాను, ఇంకా లేట్ అయితే మోషన్ పడిపోతుంది అన్నంత ఊపొచ్చే వరకు బయటే 5-6 నిమిషాలు 7-8 నిమిషాలు ఇక్కడ ఆలోచన పెట్టి నడుస్తూ గమనిస్తే మోషన్ అవ్వాలని బాగా అర్జెంట్ అన్నప్పుడు వెళితే చక్కగా తక్కువ టైంలో మొక్కకుండా ఒత్తిడి లేకుండా మెత్తగా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం చేసాం, ఒకసారి అందరూ దొడ్లోకి వెళుతున్నారు, ఈ తర్వాత జరిగొచ్చిన మలాన్ని 24 గంటలు దాచి గట్టిగా అయ్యాక మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తున్నాం. అందుకని ఎవ్రీడే గట్టిగా వస్తున్నది. ఇప్పుడు గట్టిగా అవ్వకుండా ఏం చేస్తున్నాం, ఉదయం పూట రెండోసారి వెళ్ళటం వల్ల అది గట్టిగా కాకుండా సాఫ్ట్గా వెళ్ళిపోతున్నది. అందుకని ఈ టెక్నిక్ మలం హార్డ్ అవనివ్వదు. మళ్ళా మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం 2-3 తయారవుతుంది, లంచ్ తింటాం, సాయంకాలం తింటాం,
ఇది రేపు రొద్దుటికి అంత గట్టిగా అవ్వదు. ఒకవేళ కొంతమందికి ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్న ఆహారం ద్వారా తయారైన మల మీద నుండి లంచ్ ద్వారా తిన్నదేమని ఉంటే ఏ పడుకునే ముందు స్నానం చేసే ముందు కాస్త మోషన్ అయితే బాగుండని సంకల్పం చేయండి. ఆలోచన పెడితే చాలు, నరాలు రిలాక్స్ అవుతాయి, కాస్త మజిల్స్ పట్లు వదిలేస్తాయి, మలము జరుగుతుంది. మధ్యాహ్నం ఉదయం తిన్న ఆహారం ద్వారా వచ్చిన మలం సాయంకాలం రాత్రి ఖాళీ అవుతుంది, సాయంకాలం రాత్రికి తిన్నది రేపు రొద్దున ఖాళీ అవుతుంది. వెయిటింగ్ ఎక్కువ లేదు కాబట్టి డ్రై అవ్వదు. ఈ వెయిటింగ్ వల్లే డ్రై అవ్వటం, హార్డ్గా అవ్వటం. అందుకని ఈ రోజు తిన్నది రేపు రొద్దునలో వెళ్ళిపోతే డ్రై కాదు, ఈ రోజుది రేపు రొద్దున కాకుండా ఎల్లుండి వరకు నిల్వ ఉండేసరికి అది డ్రై అవుతుంది. అవటాలు ఎల్లుండి కనుక నిల్వ ఉండే వరకు అప్పటి వరకు వస్తాయి. ఇక పెంటికిల్లాగా మేక గోళీల్లాగా కొంతమందికి వస్తాయి. అంటే 3-4 డేస్ అయితే ఆ గోళీలు కట్టేస్తాయి. ఫ్రెష్గా వెళ్తే సాఫ్ట్గా వస్తుంది అనమాట. వెయిటింగ్ ఎక్కువైతే హార్డ్, ఇంకా ఎక్కువైతే గోళీలు. ఇది స్టేజ్ అనమాట. అందుకని దీన్ని ఇట్లా పరిష్కరించుకునే ప్రయత్నం మీరు అవగాహనతో చేస్తే చాలు. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వడం, అలాగే మంచినీటిని తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సి వస్తుందంటారా? పీచు పదార్థం ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. ఇవేం చేస్తాయి అంటే, ఈ పీచు పదార్థం ఉన్న ఆహారాలు మనం తిన్న ఆహారాల్లో ఉండే కొంత నీటిని పీల్చుకుని ఈ పీచు పదార్థాలు ఉబ్బుతాయి, నీటిని హోల్డ్ చేస్తాయి. అందుకని మలము సాఫ్ట్గా ఉండేటట్టు ఫైబర్ హెల్ప్ చేస్తుంది అనమాట. పీచులు లేవనుకోండి, నీటిని పట్టుకునే గుణం మలాన్ని కోల్పోతుంది. అందుకని ఈ నీరంతా ప్రేగులు లాగేసుకుంటే మలము గట్టిగా అవ్వటం త్వరగా జరుగుతుంది అనమాట. అందుకని ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు అంటే కూరగాయలు ఎక్కువ తొక్కలతో లేతగా ఉన్నప్పుడు అట్లా వండుకోవటం, తొక్కలు తీయకుండా. ఆకుకూరలు ఎక్కువగా తినటం, పండ్లు కాస్త కమల, దానిమ్మ గింజలు పిప్పితో పాటు తినేయటం, జాంకాయలు, బొప్పాయిలు ఇట్లాంటి వాటిని బాగా వాడుకోవటం. ధాన్యాలు తిన్నప్పుడు పాలిష్ పట్టకుండా ధాన్యాలు అన్నం వండుకోవటం. రొట్టెలుగా చేసుకున్నప్పుడు మల్టీగ్రెయిన్ పిండి, ఆడించుకున్న పిండి ఇలా చేసుకోవటం. పప్పులు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు పొట్టుతో పాటు రుబ్బుకోవటం. ఈ పొట్టుతో పాటు తొక్కలు తీయకుండా ఎక్కువ తింటాం, పాలిష్ పట్టకుండా తింటాం అనేది పీచులు ఎక్కువ ఉంటాయి. కానీ ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మలము డ్రై అవ్వదు, గట్టిపడదు. ఈ ఫైబర్ ఎక్కువ తినాలి. ఫైబర్ లేని ఆహారాలంటే పాలిష్ పట్టిన ఆహారాలు, రిఫైన్ చేసిన జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఇట్లాంటివి, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్. తెల్లటి పదార్థాల్లో పీచులు ఉండవు అనమాట. యానిమల్ ప్రొడక్ట్స్ అన్ని పీచులు 0. అందుకని అలాంటివి గట్టిగా అయ్యేటట్టు చేస్తాయి, ఇలాంటివన్నీ సాఫ్ట్గా అయ్యేటట్టు చేస్తాయి అనమాట. ఓకే డాక్టర్ గారు, బయట డాక్టర్స్ అందరూ కూడా ఒక్కసారి విరేచనం అవుతే హెల్దీ అని చెప్తూ ఉంటారు, ఇంకా 2-3 సార్లు అయితే మేము భయపడుతూ ఉంటాం విరేచనాలు ఏమైనా అవుతున్నాయేమో అని. మీరేమో ఇది హెల్దీ అంటున్నారు, దీనికి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? రోజుకు 4-5 సార్లు తిని ఒకసారి వెళ్ళే జీవి భూమి మీద ఎక్కడ లేదమ్మా. తింటాయి, వెళుతూ ఉంటాయి. అందుకని పంట కాలంలాగా పెరుగు హెల్దీగా ఉండటం మంచి లక్షణం. కాకపోతే ఈ రోజుల్లో ఎలా అలవాటైందంటే, రోజుకు ఒకసారి వెళ్ళినా మలబద్ధకం అంటలేదు, 2 రోజులకు ఒకసారి వెళ్ళినా మలబద్ధకం అంటలేదు. ఎందుకంటే బహుశా చెప్పేవాళ్ళందరికీ 2 రోజులకు ఒకసారి వెళుతున్నట్టుంది, అందుకని అది కామన్ అని అందరూ అనేస్తున్నారు. పూర్వం రోజుల్లో రోజుకు 2 సార్లు వెళ్ళేవారు, ఉదయం వెలుతురు రాకముందు, సాయంకాలం చీకటి పడిన తర్వాత. అందుకని మనం తిన్న ఆహారం ద్వారా తయారైన మలం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవటం ఎలాంటిదంటే, ఏ రోజుకి ఆ రోజు డస్ట్బిన్ ఖాళీ చేసుకుని కడిగేసుకోవటం లాంటిది. దాన్ని దాచుకుంటే ఎంత నష్టమో, దీన్ని దాచుకున్నా అంత నష్టం. అందుకని ఎప్పటికప్పుడు మల విసర్జన చేయటం ఆరోగ్య లక్షణం. విన్నారు కదండి. మరి ఆస్క్ మంతన అనే అంశం ద్వారా చాలా మంది మాకు మెసేజ్లు పెట్టారు, కానీ మెసేజ్లు పెట్టని వాళ్ళలో కూడా చాలా మందిలో ఈ సమస్య ఉంటూ ఉంటుంది. మరందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆహార నియమాలు, అలాగే తీసుకునే నీటి శాతం కూడా పెంచుకుంటే గనక విరేచనం చక్కగా అవుతుంది, సుఖంగా ఆరోగ్యంగా ఉన్నారని మీరందరూ చెప్పుకోగలుగుతారు కూడా. మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ఒక వినూత్నాత్మక రెసిపీ, జింజర్తో చాక్లెట్ని తయారు చేసుకునే విధానం. మరి ఈ జింజర్ చాక్లెట్ రెసిపీని ఈ రోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ జింజర్ చాక్లెట్ రెసిపీ అన్నది వినడానికే చాలా కొత్తగా ఉంది, అలాగే వింతగా కూడా అనిపిస్తుంది. ఈ రెసిపీ యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో కూడా చెప్తారా? చాక్లెట్లు తింటే ఆకలి తగ్గిపోతుందా, ఆకలి పెరుగుతుందమ్మా? తగ్గిపోతుంది. పళ్ళు పుచ్చుతాయి, దగ్గులు, కఫాలు వస్తాయి. ఈ స్పెషల్ జింజర్ చాక్లెట్ కనుక చప్పరిస్తే పంటికి, ఒంటికి అసలు హాని ఉండదు, ఏ ఇన్ఫెక్షన్ రాదు. దీన్ని ఆకలి రగిల్చే చాక్లెట్ అనొచ్చు, అరుగుదలను బాగా పెంచే చాక్లెట్ అనొచ్చు. మరి అల్లములో ఉండే జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ని, డైజెస్టివ్ జ్యూసెస్ని సిక్రీట్ చేయడానికి
చాలా బాగా వాటిని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అందుకని అల్లాన్ని తేనె కాంబినేషన్లో మరిగించి చాక్లెట్ కలర్ వచ్చే వరకు చేసి జింజర్ చాక్లెట్ చేసి కాస్త పొట్ట సమస్యలు ఉన్న వాళ్ళందరికీ చాక్లెట్ ఇచ్చి చపరించమంటే సింపుల్గా ఏ మందులు లేకుండా ఈ చాక్లెట్తోనే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు చక్కగా పరిష్కరించబడతాయి. అలాంటి జింజర్ చాక్లెట్ ఎలా చేయాలో చూడండి. జింజర్ చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లము తురుము 1/2 కప్పు, తేనె 1.5 కప్పు, మామిడికాయ పొడి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మంచిగా బాగు చేసుకున్న అల్లాన్ని అట్లా తీసుకుని తురుమాలి. ఎందుకంటే మరి చాక్లెట్లా రావాలి అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేయటం కంటే కూడా తురుముకుంటే చాలా సులభం. కాబట్టి ఇట్లా అల్లము తురుము తీసుకుంటాం. ఆ అల్లము తురుముని మిక్సీ జార్లో వేసేసి అందులో తేనె వేస్తాం. ఇక్కడ గుర్తుండాలి మీకు, 1/2 కప్పు అల్లం తీసుకుంటే 1.5 కప్పు తేనె, అంటే 3 రెట్లు ఎక్కువ తేనె పడుతుంది అనమాట. దానివల్లే ఆ ఘాటు కొంచెం తగ్గటానికి, చాక్లెట్ తీపిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ 2 వేసేసి మెత్తగా మిక్సీ జార్లో తిప్పేస్తే అల్లం అట్లా పేస్ట్లా అయిపోతుంది అనమాట తేనెతో కలిసేసరికి. దాన్ని పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి ఇక చాక్లెట్లా దగ్గరగా అయ్యే వరకు సిమ్లో పెట్టేసి గరిటె పెట్టి కదుపుకుంటూ మగ్గనివ్వాలి. నిదానంగా మరిగే కొద్దీ చూడండి కలర్ మారుతుందన్నమాట. న్యాచురల్ చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది. అట్లా ఇక దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చూడండి అంటుకోకుండా కూడా సైడ్ అట్లా మనకి ఊడినట్లుగా వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇక చాక్లెట్ రెడీ అవ్వటానికి సిద్ధమైనట్టు అనమాట. దీన్ని చల్లారనిస్తే గట్టి పడుతుంది అనమాట. ఈ అల్లం తేనె మిశ్రమాన్ని చాక్లెట్ షేప్లో మనం అట్లా చేసేసుకుని పైన మామిడికాయ పొడి అద్దాలి. ఎందుకంటే ఈ తీపికి, అల్లం సువాసనకి, ఘాటుకి పైన మామిడికాయ పొడి పెట్టేసరికి అది పుల్ల పుల్లగా తీతీగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా అల్లం చాక్లెట్స్ని మామిడికాయ పొడిలో అలా దొల్లించిన తర్వాత చాక్లెట్ ఫోల్డ్ చేసే పేపర్స్ తీసుకుని ఆ పేపర్ని చాక్లెట్ షేప్లో అట్లా ఫోల్డ్ చేసేసి పిల్లలకి గనక పెట్టేస్తే ఎప్పుడన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, దగ్గు ఉన్నా, కఫం ఉన్నా, పెద్దలైనా కానీ ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ఒక 1/2 గంటల సేపు మెల్లగా చప్పరిస్తూ ఉంటే న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా చాలా మంచిది అనమాట. చూశారు కదండి. మరి సాధారణంగా అల్లాన్ని పిల్లలు ఎక్కువ దూరం పెడుతూ ఉంటారు. కానీ అల్లం వల్ల చాలా ఆరోగ్యకరమైన లాభాలు ఉంటాయి. అలాగే దాన్ని ఆహారంలో తీసుకుంటే గనక జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు అలాగే సమస్యలు కూడా దూరంగా ఉండొచ్చు. అందుకే మరి పిల్లలకి పెట్టాలంటే కనుక ఇలాంటి కొత్త రెసిపీస్ మనకు తెలియాల్సిందే కదా. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పనిసరిగా చూడండి. ఈ రోజే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు నేర్చుకునే యోగాలో భాగంగా ఈరోజు విమానాసనం ఎలా వేయాలి, అసలు ఈ విమానాసనం యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే లాభాలు, అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు ఈ విమానాసనం అన్న దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అలాగే విమానాసనం చేయడం వల్ల లాభాలు ఏంటి, ఎవరు చేయొచ్చు చేయకూడదు, ఇలాంటి విశేషాలపైన కాస్త అవగాహన కలిగిస్తారా? మనందరికీ సినిమాల్లో సూపర్ మ్యాన్ చూస్తే చేతులు అట్లా పెట్టి కాళ్ళు అట్లా పెట్టి విమానం లాగా వెళ్ళినట్టు కనపడటం గుర్తు కదా. అవును, మనం కూడా ఆ రకమైన భంగిమ పెట్టి శరీరాన్ని అట్లాగే ఉంచితే విమానాసన అంటారనమాట. మరి దీన్ని చేయటం వల్ల ఒక కాలు మీద శరీరాన్ని అంతటా బ్యాలెన్స్ చేసి చేతులు వెనక్కి పెట్టి రెక్కల వలె అలా మజిల్స్ని స్ట్రెచ్ చేయటం వల్ల మజిల్ స్ట్రెంగ్త్, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. అలాగే ఒక కాలు మీద బ్యాలెన్స్ చేయటం వల్ల బాడీ బ్యాలెన్సింగ్ టెక్నిక్ బాగా వచ్చేస్తుంది మనకి. అందుకని ఎప్పుడన్నా ఒక కాలు మీద ఉండి చేయాల్సినప్పుడు అసలు పడిపోవటం, తోలటం అసలు ఛాన్స్ లేకుండా ప్రాక్టీస్ అయిపోతుంది. అట్లాగే కాళ్ళకి, మజిల్స్కి మంచి బలము చేకూరుతుంది. కాబట్టి అలాంటి లాభాలను కలిగించే విమానాసన్ అందరూ చేయొచ్చు. నొప్పులు ఎక్కువ ఉన్నవారైనా, బరువు ఎక్కువ ఉన్నవారైనా చేయొచ్చు అనమాట. అలాంటి విమానాసన్ ఎలా చేయాలో చూడండి. విమానాసన్ చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా మనం అట్లా నుంచోవాలి. గాలిని పీల్చుకుంటూ 2 చేతులను అట్లా పైకి లేపాలి. కుడి కాలుని పైకి లేపుతాం. ఇది ఎక్కడ కాలు ఎట్లా పైకి లెగుస్తుందో అదే విధంగా చేతుల పైనుంచి, తలపై నుంచి ముందుకు అట్లా బెండ్ అవ్వాలి. 2 సైమల్టేనియస్గా ఒకేసారి అట్లా జరుగుతాయి అన్నమాట. అట్లా గాలిని వదులుతూ ముందుకు అట్లా బెండ్ అయ్యి ఇప్పుడు ఎడమ కాలు మీదే శరీరం అంతా బ్యాలెన్స్ చేసి మోకాల దగ్గర వంచకుండా కుడి కాలుని అట్లా చాపేయాలి. చక్కటి బ్యాలెన్స్ చేస్తూ కాన్సన్ట్రేషన్ ఎదురుగుండా ఒక స్పాట్ మీద కానీ
ఒక భాగం మీద కానీ ఒక ప్రదేశం మీద దృష్టిని కేంద్రీకరించి అట్లాగే ఆలోచిస్తూ కదలకుండా ఉంటే బ్యాలెన్స్ తప్పకుండా మనం అట్లా ఉండగలుగుతాం అన్నమాట. ఇది చూడండి, ఒక కాలు మీద శరీరాన్ని అంతా ఏకాగ్రత పెట్టి ఉండటం వల్ల బ్యాలెన్సింగ్గా మనం అట్లా ఉండగలుగుతాం అన్నమాట. ఇలా ఒక కాలు మీద చేయొచ్చు. మెల్లగా ఒక్కొక్క స్టెప్ని అట్లా మనం తీసేస్తూ, ఇప్పుడు నడుము లైన్గా అయింది, ఇప్పుడు గాలిని వదిలేస్తూ చేతుల పైనుంచి కిందకి దింపేస్తాం. ఇదే మాదిరిగా ఈసారి కుడి కాలు మీద నుంచుని ఎడమ కాలు అట్లా పైకి లేపి విమానాసన్ మళ్ళా చేయొచ్చు అనమాట. కాళ్ళల్లో బలం పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ బాగా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. ఈ ఆసనాల ద్వారా అలా చేయగలిగితే మంచిది. చూశారు కదండి, ఈ విమానాసనం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో. మరి స్టెప్ బై స్టెప్ ఈ విమానాసన్ని వేసే ప్రక్రియ ఏంటో కూడా చూపించారు. కాబట్టి మీరందరూ కూడా బాడీలో బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా, స్ట్రెంగ్త్ పెంచుకోవాలన్నా కూడా ఈ ఆసనాన్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకోండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ ఆరోగ్యం పట్ల ఒక సమగ్రమైన విశ్లేషణ అందించారు. మరి దాంతో పాటుగానే హెల్త్ టిప్స్, అలాగే యోగాసనాలు ఎలా చేసుకోవాలో కూడా చూపించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Anchors dress courtesy by Nehashree Fabrics, Banjara Hills, Hyderabad. Anchors jewelry courtesy by Lokshi Choice, Hyderabad.